పినాకియో. ఒకానొకప్పుడు చెక్క బొమ్మలు తయారు చేసే జెపాటో అనే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు జెపాటో తన పాత స్నేహితుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన చెక్క ముక్కతో బొమ్మను తయారు చేస్తున్నాడు. ఈ పప్పెట్ పేరేంటో తెలుసా? పినాకియో. జెపాటో ఆ బొమ్మను తయారు చేస్తున్నప్పుడు ఒక శబ్దం విని ఆశ్చర్యపోయాడు. కాస్త చూసి నెమ్మదిగా చెయ్యండి. ఈ పప్పెట్కి ప్రాణం వచ్చింది. దాంతో ఉత్సాహం కలిగిన జెపాటో ఆ బొమ్మకి తల, జుట్టు, కళ్ళు పెట్టాడు. ఆ కళ్ళు అతన్నే చూశాయి. కాని ముక్కును చెక్కుతున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ ముక్కు పొడవుగా పెరగసాగింది. జెపాటో దాన్ని చిన్నదిగా చేసినా కూడా మళ్ళీ పెరగసాగింది. నువ్వు చాలా నాటీగా ఉన్నావు. అవును, నీకు ప్రాణం ఎలా వచ్చింది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళా లేక నిజమా? నీకు ప్రాణం వచ్చిన విషయం నేను వెంటనే ఎవరికైనా చెప్పి తీరాలి. ఆ తర్వాత పినాకియో ఆ గదంతా తిరగసాగాడు. హేయ్, నువ్వలా ప్రవర్తించకూడదు. నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో నేను నీకు నేర్పిస్తాను. ఆహాహాహా. దయచేసి నన్ను క్షమించండి. ఆ తరువాత పినోకియో జెపాటోని క్షమాపణ అడిగాడు. జెపాటో అతన్ని క్షమించాడు. అతని కోసం అందమైన పువ్వులున్న పేపర్తో దుస్తులు తయారు చేశాడు. షూస్ కూడా రెడీ చేశాడు. సాఫ్ట్ బ్రెడ్ తో ఒక హ్యాట్ ని కూడా తయారు చేశాడు. ఓహో, ఇది చాలా చాలా బాగుంది. ఇక నుండి నేను మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను. కొంతకాలం గడిచింది. ఒకరోజు పినోకియో తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నేను స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను కూడా అలాగే ఆశపడుతున్నాను. కానీ నిన్ను చదివించడానికి నా దగ్గర అంత ఎక్కువ డబ్బు లేదే. జెపాటో తన ట్వీట్ కోట్ వేసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత చేతిలో ఒక పుస్తకంతో వచ్చాడు. నాన్న, ఇది కొనుక్కోవడం కోసం మీ కోట్ అమ్మేశారా? దాని గురించి నువ్వేం దిగులు పడకు. నువ్వు చదువు మీదే దృష్టి పెట్టు, సరేనా? ఏంటిది నాన్న? నేను స్కూల్కి వెళ్ళి చదువుకొని మీకు మంచి పేరు తెస్తాను. పినోకియో స్కూలుకి బయలుదేరాడు. దారిలో కొంతమంది జనాన్ని చూశాడు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఒక పప్పెట్ షో జరుగుతోంది. నేను ఆ షో చూడాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. కావాలంటే నా బుక్ అమ్మేస్తాను. పాత వస్తువుల్ని అమ్మే వ్యక్తి అతని దగ్గర పుస్తకాన్ని కొన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా పప్పెట్స్ ఉండడం అతను చూశాడు. అప్పుడు పప్పెట్ మాస్టర్ అయిన జియోవానీ లోపలికి వచ్చాడు. ఈ షో చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. కార్యక్రమం పూర్తవగానే జియోవానీ వంట చేయడానికి ఇంటికి వెళ్ళాడు. అతనితో పాటు మిగతా పప్పెట్స్ అన్నీ కూడా వెళ్ళాయి. నాకు వండేందుకు కట్టెలు లేవే. ఈ పినోకియో కూడా ఒక చెక్కే కదా, తనను ఉపయోగించుకుందాం. హేయ్ పినోకియో, నీతో నేను వంట చేయబోతున్నాను, రా. ఓ ప్లీజ్ వద్దు నాన్న, వచ్చి నన్ను కాపాడండి. ఏంటి, నీకు తండ్రి ఉన్నాడా? అతను ప్రాణాలతో ఉన్నాడా? అవును సార్, నా మీద ఆయన ఎంత ప్రేమ పెంచుకున్నారు. ఓకే, నేను వంట కోసం వేరే పప్పెట్ని యూజ్ చేసుకుంటా. సరే పద, నేను చిన్న పప్పెట్ని తీసుకుంటాను. అల్వికిన్స్ చాలా చిన్న పాప. మీరు తను ఇలా చేయకూడదు. దయచేసి వదిలిపెట్టండి. నీది చాలా మంచి మనసు. నువ్వు సంతోషంగా ఉండాలి. నిన్ను వదిలేస్తాను. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పినోకియో తన కథని జియోవానీతో చెప్పాడు. ఆయనేనా నీ తండ్రి? ఆయన చాలా మంచివారు కదా. సరే, ఇదిగో నేనిచ్చే ఈ గోల్డ్ కాయిన్స్ ని తీసుకెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. ఓహో, చాలా ధన్యవాదాలు. వెళ్లే దారిలో పినోకియో ఒక అడవిని దాటి వెళ్లాల్సింది. దారిలో చూపు సరిగ్గా లేని పిల్లిని, సరిగ్గా నడవలేని నక్కని చూశాడు. పినోకియో సంతోషంగా తనకి దొరికిన గోల్డ్ కాయిన్స్ గురించి చెప్పాడు. తెలివైన ఆ జంతువులు వాటిని కాజేయాలనుకున్నాయి. మేడం క్యాట్, ఇతని దగ్గర కేవలం 5 కాయిన్సే ఉన్నాయి. తనకి ఎక్కువ కాయిన్స్ ఉండే చెట్టు గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఇలా చూడు, ఈ రహస్యాన్ని మేం నీకు మాత్రమే చెప్పాం. సరే, ఇప్పుడు మనం ముగ్గురం బంగారపు నాణాలు ఎక్కడున్నాయో ఆ చెట్టు దగ్గరికి వెళ్దామా? మరునాడు ఉదయం పిల్లి, నక్క బయలుదేరాయి.
అక్కడ ఉన్నందుకు ఆ గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నాడు. ఆగో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మర్యాదగా డబ్బుల్ని మాకిచ్చి వెళ్ళు. అతన్ని మోసం చెయ్యాలనుకున్నది ఆ నక్క పిల్లే. పినోకియో ఆ గోల్డ్ కాయిన్స్ ని తన నాలుక కింద దాచిపెట్టాడు. ఆ జంతువులవి తెలుసుకోలేకపోయాయి. వాటికి కోపం వచ్చి అతని మెడకి తాడుని కట్టి చెట్టుకు వేలాడదీశాయి. కాయిన్స్ ఇస్తావా లేదా ఇలా వెలాడతావా? నువ్వు ఇవ్వనంత వరకు ఇలాగే ఉండు. ఆ, ఆ, నాన్న, నన్ను కాపాడండి. దగ్గరలో ఉన్న ఒక ఫారీ ఆ పప్పెట్ ని చూసి జాలిపడింది. తన మంత్రశక్తితో ఒక డేగని కుక్కని సృష్టించింది. ఇలా చూడు, నువ్వు వెళ్ళి ఆ తాడు ముడిని విప్పాలి. తర్వాత నువ్వు వెళ్ళి ఆ పప్పెట్ ని ఇక్కడికి తీసుకురావాలి. పినోకియో కళ్ళు తెరిచి చూడగా ఒక చెట్టు త్వరలో మెత్తని పానుపు మీద ఉన్నాడు. చక్కని వైద్యం వల్ల అతని ఆరోగ్యం కుదుటపడింది. సరే, నీకేమైందో చెప్పు. పినోకియో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. కానీ ఆ గోల్డ్ కాయిన్స్ తన వద్దే ఉన్నాయన్న విషయాన్ని దాచి అబద్ధం చెప్పాడు. అతను అలా అబద్ధం చెప్పడం వల్ల అతని ముక్కు ఇంకా పొడవుగా పెరగసాగింది. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని. నువ్వు అబద్ధం చెప్పడం వల్లే నీ ముక్కు పెద్దదిగా పెరుగుతోంది. దయచేసి నన్ను క్షమించండి. ఈసారి నేను క్షమిస్తాను, కానీ ఇక జీవితంలో ఎప్పుడూ నువ్వు అబద్ధం చెప్పకూడదు. నువ్వు నిజాయితీగా ఉండాలని ఈ కాయిన్స్ నీకు ఇస్తున్నాను. ఇక ఎవ్వరినీ మోసం చేయకూడదు. పినోకియో మళ్లీ తన ప్రయాణం కొనసాగించాడు. కానీ పిల్లి నక్క అతన్ని గమనిస్తూనే ఉన్నాయి. అతను కాయిన్స్ దాచిపెట్టడం కూడా చూశాయి. అతను వాటినలా భద్రంగా దాచిపెట్టి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఎలాగోలా ఇంటిని కనిపెట్టి తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. జరిగిన వాటికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక నుండి నేను ఎప్పటికలా చేయను. ఆయన పప్పెట్ని క్షమించాడు. మళ్ళీ అతను స్కూలుకి వెళ్లడం ప్రారంభించాడు. అతనికి ఒక స్నేహితురాలు దొరికింది. ఎన్నో విషయాల్ని పంచుకున్నాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. పినోకియో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళుతున్నాను. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు నాతో రా, నేను తీసుకువెళ్తాను. అక్కడ చదవక్కర్లేదు. ఎప్పుడూ జాలీగా ఆడుకుంటూనే ఉండొచ్చు. మళ్ళీ పినోకియో తప్పుడు దారిలో వెళ్లడం ప్రారంభించాడు. అతను స్కూల్కి వెళ్లడం మానేసి వేరే దారిలో వెళ్లసాగాడు. హే, థాయిలాండ్, మేము వస్తున్నాం. ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే వాళ్ళిద్దరి చెవులు మారిపోసాగాయి. గాడిద చెవుల్లా పెద్దగా పెరిగిపోయాయి. వెళ్ళగా వెళ్ళగా పూర్తిగా గాడిదల్లాగే వాళ్ళ రూపం మారిపోయింది. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. అక్కడున్న వాళ్ళు కూడా ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఒక వ్యక్తి ఈ గాడిదని సర్కస్లో అమ్మేసి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. ఒకరోజు సర్కస్లో శిక్షణ తీసుకుంటూ ఉండగా పినోకియో కింద పడిపోయాడు. అతనికి గాయమయ్యింది. అతనికి మీదట ఏమీ చెయ్యలేడు. దాంతో సర్కస్లో పని లేకుండా పోయింది. ఆ సమయంలో ఒక పెద్దాయన అక్కడికి వచ్చాడు. తన గ్రామానికి ఈ గాడిదను కొనుక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పినోకియోకి చాలా బాధ కలిగింది. పినోకియోను తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ వ్యక్తికి అది అస్సలు నచ్చలేదు. అందువల్ల పినోకియో మెడకి రాయి కట్టి నీటిలోకి విసిరేశాడు. తను మరణించబోతున్నానని తెలుసుకుని పినోకియో ఫారీని తలుచుకుని ప్రార్థించసాగాడు. డియర్ ఫేరీ, చివరిసారిగా నన్ను మన్నించండి. ఇలాంటి పిచ్చి పనులు నేను ఇంకెప్పటికీ చెయ్యను. పినోకియో ఏడుస్తున్నాను పిలవడం వల్ల హెల్ప్ చేయాలనుకుంటున్నాను. తను ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాడు? మమ్మీ ఫ్రెష్, నేను చెప్పేది నీకు వినబడుతోందా? వెంటనే నీళ్ళకు అడుగునున్న పినోకియోని నువ్వు కాపాడాలి. వెంటనే వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ ఫిష్. ఆ చేప పినోకియోని మళ్లీ పాత రూపంలోకి మార్చేసింది. పినోకియో మళ్లీ పప్పెట్టుగా నీటిపైన తేలసాగాడు. కానీ అతని కష్టాలింకా పూర్తవలేదు. అతని వెనుకే ఒక పెద్ద చేప కూడా బయటికి వచ్చింది. ఆ చేప తనని ఎలాగైనా తినేస్తుందన్న భయంతో అతను వేగంగా ఈదసాగాడు. కానీ ఆ చేప వదల్లేదు. ఏంటంతా చీకటిగా ఉంది? ఎవరైనా ఉన్నారా? కాపాడండి. అక్కడ ఒక మూల నుంచి అతనికి కాంతి కనిపించింది. అతను అక్కడికి వెళ్ళాడు. నాన్న, మీరేనా? పప్పెట్, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నీకోసం ఎన్నో చోట్ల వెతికాను. ఊళ్ళో అందరినీ అడిగాను.
కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు. వచ్చే దారిలో ఈ షార్క్ నన్ను మింగేసింది. నాన్న, నా ప్రాణాలు మళ్ళీ మీరే కాపాడారు. ముందు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. పినోకియో అతని తండ్రి చాలా భయపడిపోయారు. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నారు. ఆ చేప ఆదమర్చి నిద్రపోతూ ఉండగా వాళ్ళిద్దరూ బయటికొచ్చారు. బయటికి రాగానే నీటిలోకి దూకి ప్రాణాల్ని కాపాడుకున్నారు. నాన్న, మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, మీరు ఇక్కడే ఉండండి. దగ్గరలోని రైతు దగ్గర నుండి మీరు తాగడానికి పాలు తీసుకొస్తాను. సార్, మా నాన్నగారికి తాగడానికి కొన్ని పాలిస్తారా? నా దగ్గర పాలున్నాయి, కావాలంటే డబ్బిచ్చి తీసుకో. నా దగ్గర డబ్బు లేవు. అయితే సరే, నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా ఇక్కడ పని చేయాలి, అప్పుడే నీకు పాలిస్తాను. ఒప్పుకుంటావా? ఇదిగో, ఈ పాలు మీ నాన్నగారికివ్వు. కానీ రేపు ఉదయాన్నే నువ్వు పనిలోకి రావాలి. పినోకియో ఆ పాలు తెచ్చి తన తండ్రికి ఇచ్చాడు. అతను కూడా ఆ పాలు తాగాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేస్తూ అతను చాలా డబ్బు సంపాదించాడు. ఫ్యారీ దగ్గర తీసుకున్న అప్పును తీర్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి ఫ్యారీని కలవాలని నిర్ణయించుకున్నాడు. నాన్న, నా స్నేహితుడికి నేను సహాయం చేయాలి. పినోకియో తన దగ్గరున్న డబ్బు ఫ్యారీకి ఇచ్చేశాడు. నువ్వు నిజాయితీగా నడుచుకున్నావు. నాకివ్వాల్సిన డబ్బులు నువ్వు తిరిగిచ్చేశావు. ఒకరోజు అతని నిజాయితీకి మెచ్చుకుని ఫ్యారీ అతని ముక్కుని సరిచేసేసింది. మరునాడు ఉదయం అతను తన మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో మార్పును గమనించి చాలా సంతోషించాడు. అప్పుడే అతనికి అర్థమైంది. నాన్న, త్వరగా ఇలా రండి. ఓ, నేను దేవుణ్ణి ఎప్పుడూ కోరుకునేవాణ్ణి నీ ముక్కు సరవ్వాలని. ఇప్పుడు అదే విధంగా జరిగింది. నీ ముక్కు సరైపోయింది. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. ఇలాగే నువ్వు నిజాయితీగా ఉండాలి. ఆ తరువాత పినోకియో తన తండ్రి దగ్గర చాలా నిజాయితీగా ఉండడం మొదలుపెట్టాడు.